నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో అమలాపురం నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. సుశీల గారు మెయిల్ చేశారు. ఓకే. మనం జనరల్గా ఉల్లికారం చేసుకుంటూ ఉంటాం కదా, అండ్ మనం కూడా అంటే వేరే వెజిటబుల్స్తో కూడా కొన్ని రకాలు చూపించాము. ఎస్ అండి. సో అలా దొండకాయతో మనం ఈ ఉల్లికారం టైప్లో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. అంటే రెగ్యులర్గా మనం చేసుకునేది ఏంటంటే కొంచెం సెమీ లిక్విడ్గా ఉంటుంది. కొంచెం ముద్ద కూర టైప్లో. ఇక్కడ కొంచెం గ్రేవీ టైప్లో చేసుకుందాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఉల్లికారం కూర టైప్లో చేసుకుందాం. ఓకే ఓకే మరి దొండకాయ ఉల్లికారం కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీన్ని ఫస్ట్ మనం ఏమైనా పేస్ట్ లాంటివి చేసుకోవాలా? పేస్ట్ రెడీ చేయాలి. సో దానికంటే ముందుగా మనకు దొండకాయలు కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. అవును. సో వీటిని ఏంటంటే కొంచెం ఇలా గుత్తిలా కట్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసానండి. సో గుత్తులుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పెట్టారు. ఎస్ అండి. సో ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా ఇంక ఇలా అన్ని రెడీ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందేమో కదా రాజు గారు. ఎస్ అండి. సో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో దీన్ని మనం మిక్స్. ఇంక ఇందులో మనం ఉప్పు ఏమి యాడ్ చేసుకోవట్లేదు, అక్కర్లేదండి. ఓకే. ఓకే, సో ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసేయచ్చా? ఎస్ అండి. సో నూనె వేసుకుని సో ముందుగా పోపు దినుసులు. ఓకే, మనం ఇప్పుడు ఏమి ఆ దొండకాయలు ఇదేం స్టఫ్ చేసుకోం కదా రాజు గారు? లేదండి, డైరెక్ట్ గా ఆ పేస్ట్ లో మనం దొండకాయలు వేసి వేయించేసుకుంటాం. సో కొంచెం గ్రేవీలా చేసుకుంటాం కాబట్టి మనం ఎలాగో గుత్తుల్లా కట్ చేసుకుని లోపల వరకు వెళ్ళిపోతుంది. అదే కొంచెం మనము పల్చగా కూడా చేసుకుంటామేమో కదా ఇది. అవునండి. కొద్దిగా ముద్ద కూర టైప్ లో అయితే కొంచెం దాంట్లో కూర వేసుకుంటే మనకి లోపల వరకు టేస్ట్ అనేది వెళ్తుంది. ఆ దొండకాయ మనం తినేప్పుడు మొత్తం ఆ ఉల్లికారం టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం. సో మనకి మెయిన్ ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లికారం ఇది బాగా వేగితేనే బాగుంటుంది కదా రాజు గారు. అవునండి. అంటే ఇది ఏమాత్రం కొంచెం ఆ పచ్చదనం తెలుస్తూ ఉన్నా మనకి ఎందుకు డిష్ అంత టేస్టీగా అనిపించదు. ఎస్ అండి. సో ఇది బాగా వేగేంత వరకు ముందుగా దీన్ని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మిగతా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గాలనుకునేవారు మునగ చిగుళ్ల రసాన్ని డైలీ తాగుతూ ఉన్నట్లయితే క్రమంగా బరువు తగ్గుతారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నూనె అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఎస్ అండి. తర్వాత సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయలు. సో అలాగే సరిపడా ఉప్పు, ఇంకొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఓకే, సో ఇలాంటివి ఏమన్నా కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటాయి. ఎస్, అంటే చప్పగా ఉన్నా కొద్దిగా ఉల్లి టేస్ట్ డామినెంట్ గా అనిపించి మనకి పెద్ద తినబుద్ధి అవుతుంది. సో అంటే దొండకాయలు కూడా కొంచెం కమ్మగా ఉంటాయి కదా. సో అందుకే కొంచెం కారం ఘాటు, అలాగే పసుపు. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు? అంటే పేస్ట్ లాగా చేసి చేసుకోవచ్చు. బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. నీళ్ళు పోయాలా దాంట్లో? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని
సో కొద్దిగా ఈ గ్రేవీలో ఆ దొండకాయలు కూడా ఉడికితే మనకి ఆ దొండకాయలు కూడా ఈ Paste అనేది తాలూకు పేస్ట్ పట్టేస్తుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గితే మనకు ఆ దొండకాయలు కూడా ఫ్లేవర్ పడుతుంది. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే అండి. కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ చేసింది కదా. యా. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. సో మనకి ఇందులో మెయిన్ ఉల్లి టేస్ట్ తెలియాలి కాబట్టి మనం ఇంకెక్కువ మసాలా టైప్లో ఏమీ యాడ్ యాడ్ చేయట్లేదు. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. యా. సో ధనియాల టేస్ట్ అనేది మనకి ఆ ఉల్లితో బ్లెండ్ అయిపోతుంది బాగా. ఎస్ అండి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో దొండకాయ ఉల్లి కారం కూర రెడీ. నైస్, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం కూర తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఉల్లి కారం కూర రెడీ.